శ్రావణ పూర్ణిమ అనేక విధాలైన పండుగలకు పర్వదినం. వీటిలో హయగ్రీవ జయంతి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీమన్నారాయణుడు దశావతారాలే కాకుండా మరెన్నో అవతారాలు ఎత్తాడు. వాటిలో హయగ్రీవ అవతారం కూడా ఒకటి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి గురి స్వరూపమే హయగ్రీవుడు. హయం అంటే గుర్రం, అంటే అశ్వవదనంతో అవతరించిన స్వామి హయగ్రీవుడు. సూర్యచంద్రుల తేజస్సును మించి ప్రకాశిస్తూ స్వచ్ఛమైన స్ఫటికమణి వంటి దివ్యాకృతి కలిగిన తేజోమూర్తి సృష్టిలోని సమస్త పర అపర విద్యలన్నిటికీ మూలాధారమైన వాడు. శంఖం, చక్రం, గ్రంథం, జ్ఞానపత్రిక అయిన చిన్ముద్ర గల చతుర్భుజాలతో వెలుగొందే దివ్య మంగళ స్వరూపుడు. బ్రహ్మ సృష్టించిన 4 వేదాలను మధుకైటభులనే రాక్షసులు దొంగలించి పాతాళంలో దాచిపెట్టారు. బ్రహ్మ ఈ విషయం శ్రీ మహావిష్ణువుకు తెలిపి వేదాలు లేకుండా సృష్టి చేయటం అసాధ్యమని, వేదాలను ఆ అసురుల నుంచి తెచ్చివ్వమని ప్రార్థించాడు. శ్రీమన్నారాయణుడు గుర్రం తల రూపంతో రసతలానికి వెళ్ళి పెద్దగా శబ్దనాదం చేశాడు. అది విని అదెక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందామని మధుకైటభులు బయలుదేరారు. హయగ్రీవుడు మరో మార్గంలో వెళ్ళి పాతాళంలో ఉన్న వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికిచ్చాడు. ఇది గ్రహించిన మధుకైటభులు విష్ణువుతో యుద్ధానికి తలపడ్డారు. ఇరువైపులా చాలా కాలం భీకర యుద్ధం కొనసాగింది. బ్రహ్మ కోరిక మేరకు ఆ అసురులను చంపటానికి విష్ణువు హయగ్రీవ అవతారం ధరించాడని పురాణ కథనం. శ్రీదేవి భాగవతంలో హయగ్రీవ అవతారానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన గాథ కనిపిస్తుంది. రాక్షసులతో చాలా కాలం యుద్ధం చేసి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు విల్లు తల కింద పెట్టుకొని నిద్రపోయాడు. దేవతలు వెతుక్కుంటూ వచ్చి నిద్రిస్తున్న స్వామిని చూశారు. కానీ లేపటానికి ధైర్యం చాలలేదు. ధనుస్సుకున్న నారి తెప్పించి విల్లు కదులుతుందని, ఆ కదలికకు విష్ణువు లేస్తాడని శివుడు చెప్పాడు. వంబ్రి అనే కీటకం చేత దేవతలు ఆ నారిని కోరికించారు. నారిని కొరకటంతో ఒక్కసారిగా వింటి కొన విష్ణువు తలలోంచి దూసుకుంటూ పోవటంతో తల తెగిపోయింది. భీతిల్లిన దేవతలు ఏమి తోచక దేవి కోసం తపస్సు చేశారు. దేవి ప్రత్యక్షమై అశ్వం శిరస్సు తెచ్చి అతికించమని చెప్పింది. దేవతలు ఆమె సలహా పాటించారు. శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడయ్యాడు. అంతకు మునుపే హయగ్రీవుడనే రాక్షసుడు తపస్సు చేసి దేవిని ప్రసన్నం చేసుకొని ఓ వరం కోరాడు. అశ్వవదనం గలవాడు తప్ప మరెవ్వరి వల్లను తనకు మరణం సంభవించకూడదన్నది ఆ వరం. వరగర్వంతో ఆ దైత్యుడు దేవతలను హింసించసాగాడు. ఆ కారణంగా రాక్షసుడైన హయగ్రీవుణ్ణి హయగ్రీవ అవతారంలో శ్రీమన్నారాయణమూర్తి సంహరించాడు. హయగ్రీవ జయంతి విష్టజనుల విశిష్టాచారంగా మారింది. హయగ్రీవోపాసన మన బుద్ధికి వికాసం కలిగిస్తుంది. వాక్శుద్ధిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని వృద్ధి చేస్తుంది. హయగ్రీవుడి హయహేష గుర్రపు సకిలింత చైతన్యం కలిగిస్తుందంటారు. హయగ్రీవోపనిషత్తు హయగ్రీవుడి మహిమను విస్తారంగా అభివర్ణించింది. సూర్యాదులు సైతం ఈ స్వామిని ఉపాసించారట. మహాభారతంలో గాలవుడని మహర్షి హయగ్రీవోపాసనతో గొప్ప
వేదవేత్త అయ్యాడన్న ప్రస్తావన ఉంది. ఈ పర్వదినాన హయగ్రీవ నామస్మరణ చేసి జీవన సార్థకం పొందుదాం, ధన్య చరితులమవుదాం. అంతేకాకుండా ఈరోజు రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి అంటే ఇష్టం లేనిది ఎవరికి ఉంటుందండి? అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీలు కట్టడానికి ఎంతో ఊవిళ్ళూరుతూ ఉంటారు. గోరంటాకు పెట్టుకొని చక్కగా కళకళలాడుతూ తలంటి స్నానాలు చేసి ఉదయాన్నే దేవుడికి పూజ చేసుకొని చక్కగా షాపులన్నీ తిరిగి అన్నయ్యలకి తమ్ముళ్ళకి సరిపడే రాఖీలు కొని తీసుకొచ్చుకొని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఎప్పుడెప్పుడు కడదామా అన్నయ్యలకు రాఖీలు అంటూ శుభముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అన్నయ్యల ఇంటికి చెల్లెళ్ళు వెళ్ళినా, అక్కలు తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా ఈ రాఖీ పౌర్ణమి మాత్రం అన్న చెల్లెల్ని అక్క తమ్ముల్ని కలుసుకునేటట్టు చేస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న విష్ చేస్తూ హ్యాపీ ఫీల్ అవుతారు ఆ ఒక్క క్షణం. ఎందుకు అంటే ఈ బిజీ లైఫ్లో ఎంతో బిజీగా ఉండి ఒకరినొకరిని పట్టించుకోవటం కూడా మర్చిపోతున్న రోజుల్లో ఇలాంటి ఒక మంచి పర్వదినాన హ్యాపీ రాఖీ అని ఒక మెసేజ్ చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా. అందరికీ హ్యాపీ